డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. అందరికీ నమస్కారం. మొదటిగా ప్రజలందరికీ వరలక్ష్మి రక్షణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి నేనేమో ఇక్కడే కూర్చోలేదు, నేను కడప ఇన్ఛార్జ్ మంత్రిని. నేను కొత్తగా ఏం కడపకు రాలేదు, కడపకు రెగ్యులర్ గా వస్తున్నాను. మరి వైసీపీ వాళ్ళకి సవితం ఇక్కడే కూర్చుందని ఏమైనా అనొచ్చేమో కానీ, నిన్నటి రోజున నేను మంగళగిరిలో ఉన్నాను, మొన్నటి రోజు క్యాబినెట్ లో ఉన్నాను, అంత ముందు రోజు పెనుగొండలో ఉన్నాను. మరి ఎవరి బాధ్యత వాళ్ళ చేస్తున్నాం. ఈరోజు పులివెందుల మేము ఆల్రెడీ నేను అనేది ఒకటి, 14-19లో కడప జిల్లాలో ఎన్ని ఓట్లు పడ్డాయి, మరి పులివెందుల ఎమ్మెల్యే గారికి 14-19లో ఎన్ని పడ్డాయి, 19-24లో ఎన్ని పడ్డాయి, మేము అప్పుడే గెలిచాం. కడపలో మాకు ఎన్ని సీట్లు వచ్చాయి. నేను అనేది ప్రజలు అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నారన్న విషయం మొన్నటి జనరల్ ఎలక్షన్స్ లోనే మీకు తెలిసిపోయింది. ఈరోజు పులివెందుల ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం. బై ఎలక్షన్ వచ్చింది, మాకేమైనా అంటే నేను అనేది వాళ్ళ క్యాండిడేట్ చనిపోవడంతో ఈరోజు బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. మరి దాంట్లో తప్పే ఉందంటే మేమందరం ఎక్కడైనా కానీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా నా బాధ్యత నేను నిర్వహిస్తున్నాను అంతే. పార్టీ అధిష్టానం ప్రకారం నిర్ణయం తీసుకున్నాం, మీకు అందరికీ తెలుసు. మరి ఈరోజు ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్ లో మేము కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒకటే చెప్తున్నాం, ఒక సంవత్సరంలో మేము ఎన్నికల్లో ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం మేము సూపర్ 6 పథకాలు కావచ్చు, చెప్పనివి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసాం. మేము ఎక్కడ మతాలకు కులాలకు అతీతంగా మేము ఎక్కడ లాస్ట్ టైం 5 ఏళ్ళు ఏం జరిగిందో మీరు చూశారు. లోకల్ బాడీ ఎన్నికలు ఏ విధంగా జరిగాయి, వైసీపీ కార్యకర్తలు పోటీ చేయడానికి వెళ్తే పీఫారం తీసుకెళ్ళి వెళ్తే ఏ విధంగా నరికారో, ఏ విధంగా బెదిరించారో, ఏ విధంగా బీఫారం చింపారో మీరందరూ చూశారు. మేము ఎక్కడా బెదిరించలేదు. వాళ్ళు స్వచ్ఛందంగా నామినేషన్లు వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వేసుకున్నారు, ఇండిపెండెంట్ వాళ్ళు వేసుకున్నారు, మేము వేసుకున్నాం. ఇంకటి దీంట్లో తప్పెక్కడుందో చెప్పండి, తప్పెక్కడుందో చెప్పండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు వెళ్తున్నాం. మరి ప్రజలు వాళ్ళకి అర్థం అయిపోయిందండి, వైసీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది. 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు పులివెందుల్లో కూడా మేము ఓడిపోతున్నాం, అందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకేమీ లేదని ప్రజలకు ఆ విషయం కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళకి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అలవాటు అని తెలుసు. ప్రజలు కూడా అర్థమైపోయింది, వీళ్ళు ఏందో డైవర్షన్ చేస్తారు, అనుకోకుండా ర్యాలీలు చేస్తారు. సేవ్ డెమోక్రసీ ఎక్కడంటే వాళ్ళు అనడానికి కూడా అర్హులు. వాళ్ళు సేవ్ డెమోక్రసీ అయితే ఒక పార్టీ అధ్యక్షులు స్వయాన మీడియా ముందు వచ్చి రపరప నరికితే తప్పేముంది అని అంటారా? ఎంతో బాధ్యతగా వ్యవహరించి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు, మరి పులివెందుల ఎమ్మెల్యే గారు పులివెందులకు వచ్చి పులివెందుల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడరు, రాష్ట్రం గురించి మాట్లాడరు, ఇక్కడ డిస్ట్రిక్ట్ మీటింగ్కి రారు. మరి ఒకరేమో రపరప నరికితే తప్పేముందంటారు, ఒకరేమో కారు కింద తొక్కుంటా పోతారు, ఒకరేమో చీనీకాయలు వాళ్లే పోసుకొని, అదేంటి మామిడికాయలు వాళ్లే పూసుకొని వాళ్లే తొక్కుతారు, ఇంకొక ఆయన ఏమో కన్ను కొట్టే లోపల నరికేయాలంటారు, ఇంకొక ఆయన ఏమో కిడ్నీలు పార్సల్ చేస్తా అంటే బెదిరిస్తున్నారు. పోలీసులనేమో బట్టలు ఊడి తీసుకొడతానంటారు, అధికారులు సముద్రంలో దాక్కున్నా కూడా పట్టుకొచ్చి కొడతామంటారు. ఇదా మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపడం లేదా? మరి మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుపుతున్నాం, వాళ్ళ పార్టీకి అర్థమైపోయింది మేము ఓడిపోతున్నాం అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి నేను వైసీపీ పార్టీ పులివెందుల నాయకులు తెలియజేస్తున్నా, వివేకానంద రెడ్డి గారి కూతురుకి జవాబు చెప్పండి. ఈ రోజు వివేకానంద రెడ్డి గారి భార్య తన భర్త జయంతి కూడా కూతుర్ని రావద్దమ్మా, భయభ్రాంతులు ఎక్కడ చంపుతారో నేను ఒక తల్లి సొంత కుటుంబ సభ్యురాలు మాట్లాడుతుంది అంటే పులివెందుల ప్రజలకు అర్థం కాదా? వివేకానంద రెడ్డి గారు ఎవరు చంపారో అర్థం కాలేదా? షర్మిలమ్మని ఎవరు బజారుకేశారో తెలీదా? మరి విజయమ్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలీదా? సునీతమ్మని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలీదా? ప్రజలందరికీ అర్థమైంది. ప్రజలు ఈ రోజు 1 సంవత్సరంలోనే అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళలేదు. ప్రతి ఒక్కరికి మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. గత 5 ఏళ్లలో తెలుగుదేశం కార్యకర్త అంటేనే వాళ్ళు సంక్షేమ పథకాలు రద్దు చేశారు. కానీ ఈ రోజు
పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం.